శబరిమలలో దర్శనమిచ్చే మకర జ్యోతి నిజమా కాదా? అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తాడా, లేదా ఎవరైనా ఆ జ్యోతిని వెలిగిస్తున్నారా? ఎన్నో ఏళ్లుగా ఈ ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వీటికి సమాధానాలు చెబుతూనే ఉన్నారు. ఇంతకీ ఆ మకర జ్యోతి నిజమా కాదా? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఆ మకర జ్యోతిపై ఒక స్పష్టత వచ్చేస్తుంది. అయ్యప్ప స్వామి పందల రాజ్యం నుంచి మణికంఠుడిగా వెళ్ళిపోతున్న సమయంలో తన పెంచిన తండ్రి అయిన రాజశేఖరవర్మతో ఇలా అంటారు: ప్రతి సంవత్సరం సహ్యాద్రి దగ్గర మకర సంక్రాంతి రోజు ఉత్సవాన్ని నిర్వహించండి. ఆ ఉత్సవానికి వచ్చేవారికి సకల శుభాలు కలుగుతాయని చెప్తారు. అంతేకాని స్వామివారు తాను జ్యోతి స్వరూపంలో కనిపిస్తానని చెప్పినట్టు అయ్యప్ప చరిత్రలో ఎక్కడా లేదు. ఇక్కడ మకర జ్యోతి, మకర విలుక్కు అని రెండు ఉన్నాయి. మకర విలుక్కు అనేది చేత్తో వెలిగించే దీపం. ఏటా సంక్రాంతికి ఆటవికులు ఓ తిథి రోజు అడవిలోకి వెళ్ళి పూజ చేస్తారు. ఇప్పటికీ సంక్రాంతికి దేవస్థానం వాళ్ళు అక్కడ దీపం వెలిగిస్తారు. దానిని మకర విలుక్కు అంటారు. మరి మకర జ్యోతి అంటే అయ్యప్ప స్వామి ఆ తర్వాత మరో అవతారంలో వచ్చినట్టు అయ్యప్ప జన్మరహస్యంలో ఉంది. మొదటి అవతారాన్ని మణికంఠుడు అని అంటారు. ఈ అవతారంలో మణికంఠ స్వామి బాణం వేసి అక్కడ ఆలయం నిర్మించి 18 మెట్లు కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేపించమని తన తండ్రి రాజశేఖరవర్మతో చెప్పి అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో అంతర్ధానమైపోయాడని చెబుతారు. ఆ తర్వాత అవతారాన్ని కేరళ అయ్యనార్ లేదా కేరళ వర్మ అని అంటారు. అప్పట్లో కేరళలో దొంగలు ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేవారు. ఆ సమయంలో అయ్యనార్ ఆ దొంగల్ని సంహరించి ప్రజల్ని రక్షించాడని ప్రతీతి. ఆ తరువాత అందరూ చూస్తుండగానే ఈ కేరళ వర్మ జ్యోతి రూపంలో మారిపోయాడట. ఆ రోజు మకర సంక్రాంతి కావడంతో ఏటా మకర సంక్రాంతి రోజు అయ్యప్ప జ్యోతి రూపంలో వస్తాడని భక్తుల విశ్వాసం. దానినే మకర జ్యోతిగా ఆరాధిస్తున్నారు. ఒకసారి 1880లో ఓ ఏడాది మకర సంక్రాంతి రోజు నిజంగానే మకర జ్యోతి కనిపించింది. అయితే అప్పుడు అది దైవ మహిమ కాదు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విశేషం అంటారు శాస్త్రవేత్తలు. ధూళి మేఘంపై వాతావరణ రేణువులు పడి వెలుగుముద్ద ఆకారంలో ఏర్పడిందని, అదే జ్యోతిలా కనిపించిందని సోవియట్ శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. అలా ఒక ఏడాది మకర సంక్రాంతి రోజు వెలుగు జ్యోతి కనిపించింది. అంతకు ముందు కేరళ అయ్యనార్ లీనమైనప్పుడు జ్యోతి కనిపించింది. అప్పటి నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో వస్తాడనే ప్రచారం సాగుతుంది. ఈ మకర జ్యోతి పొన్నమ్మలం మేడు దగ్గర ఓ ప్లాట్ఫామ్ కట్టి పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద జ్యోతి వెలిగిస్తే అది శబరిమలలో కనిపిస్తుంది. అప్పట్లో ఓ సీనియర్ జర్నలిస్ట్ అడవులు కొండలు దాటుకుని ఆ మకర జ్యోతి వెలిగించే ప్రదేశానికి వెళ్ళి ఇక్కడ వెలిగించే దీపమే మకర జ్యోతిగా చెబుతున్నారని ఫోటోలతో సహా వెల్లడించారు. అయితే మకర జ్యోతి నిజమా కాదా అనే చర్చ కన్నా 41 రోజుల పాటు మండల దీక్ష చేసి భక్తి శ్రద్ధలతో శబరిమలకు వెళ్ళిన వారు కల్లారా ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకొని క్షేమంగా తిరిగి రండి. భక్తితో కళ్ళు మూసుకొని నమస్కరిస్తే భగవంతుడు మీ మనస్సులోనే ఉంటాడు. ఎందుకంటే అయ్యప్ప దర్శనమే కోటి జన్మలకు పుణ్యఫలం. స్వామి శరణమయ్యప్ప.